కమాన్ పెట్టు. వద్దు. కమాన్ సౌందర్య. హలో రా, వచ్చి ముద్దు పెట్టు. రే, ఇంతమంది ముందు ఒక ఆడపిల్లని ముద్దు పెట్టమనడానికి నీకు సిగ్గులేదా? మరి అందరి ముందు చెంప మీద కొట్టాలనుకోవడం మాత్రం కరెక్టా? మర్యాదగా పెట్టవే. ఒసేయ్, నువ్వు పెట్టకపోతే నేనే పెట్టేస్తా. రే అభి, పాపం రా, వదిలేరా. ఏయ్ ఆగరా. రా. ఏయ్ పండుకోతే, అందరి ముందు ముద్దు పెట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు 3 ముద్దులు తీసుకుంటా, సరేనా? ఇప్పుడు వెళ్ళు. ఏయ్ రే సచ్చినోడా, అద్దలు చూసి కనిపెట్టేస్తావా? ఇంత మోసం చేస్తావా? నిన్ను వదలనురా, రా చూసుకుందా. రావే రా, ఆ 3 ముద్దులు ఇప్పుడే తీసేసుకుంటా. ఏందయ్యా ఈరోజు అప్పుడే వచ్చేసినావు? ఇదిగో. ఏమైందయ్యా అలా ఉన్నావు? ఏమైనా ఇబ్బందా? ఏం లేదు సరసు, కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకొస్తావా? రాజీనామా. నిజం చెప్పయ్యా, ఏమైనాది? చెప్పవేంది? ఏమైతదే? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉందంతే. నేను అడుగుతుంది దీని గురించి. ఇదా? ఆఫీస్లో పేపర్లేవే. చదువు రాందాన్నని మోసం చేయక్కర్లేదు. నేను అక్షరం అక్షరం కూడా పలుకుని చదవగలను. ఇప్పుడు రాజీనామా ఎందుకు చేస్తున్నావు? ఆఫీసులో ఏమైనా గొడవైనదా? అదేం లేదు సరసు, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం మనకు మంచిది కాదు. అందుకే ట్రాన్స్ఫర్ అడిగాను. ఉంటే ఏమైతుంది? మనం ఏమైనా గొడవలకు వెళ్ళేవాళ్ళమ్మా కాదుగా. ఉన్న పొలంగా వెళ్తే మన బిడ్డ చదువేం కావాలా? దాని గురించి ఆలోచించావా? వచ్చి ఏడాది కూడా కాలేదయ్యా, ఈడుంటే ఏమైతుంది? కొన్ని విషయాల్లో నీకు సమాధానం చెప్పలేనని ఇంతకు ముందే చెప్పాను కదా. నీ మనసులో ఏదో పెద్ద బాధ ఉందయ్యా, అదేందో చెప్పు. నేను నీ భార్యనయ్యా, బాధని భారాన్ని పంచుకునేదాన్ని. నాకు చెప్పుకుంటే కుసింత నీ మనసు కుదుట పడతాది. సమయం వచ్చినప్పుడు చెప్తాను సరసు. మన ఇంట్లో పెళ్ళిడికొచ్చిన కూతురుందయ్యా, నీకొచ్చే జీతం మీద ఆధారపడి బతుకుతున్నాం. వచ్చే ఆ కూసింత జీతం కన్నా ఏ సమస్యలు పెద్దగా కనిపించకూడదు. భయపడకు సరసు, ఇంకొన్నాళ్ళు దీంతో పనిలేదు, సరేనా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అయ్యో, కాఫీ అడిగినావు కదా, ఉండు తెస్తాను. ఇదిగో అయ్యా. ఇదిగో, ఈ విషయం బిడ్డకి తెలియనీయకు, అర్థమైందా? మనసు పాడు చేసుకుంటుంది. అట్టాగినయ్యా.
ఏం చూస్తున్నావు బావా? నేను అభి తీసుకున్న సెల్ఫీ బాగుంది కదా? మనం ఇద్దరం దిగిన ఫోటోలు ఇంకా బాగుంటాయి. అంత లేదులే. ఎంతుందో ఇప్పుడు కాదు, ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో చూపిస్తా. అద్దరు కొట్టిస్తాను పర్ఫార్మెన్స్. స్టూడెంట్స్ ని పారిపోయేలా చేయకు. బావా జస్ట్ కిడ్డింగ్ యార్. బావా మరదళ్ళు గొడవ పడుతున్నారా ఏంటి? లేదు భవాని, కాలేజ్లో జరగబోయే పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. మేం చేసే పర్ఫార్మెన్స్ కి విజిల్స్ క్లాప్స్ కొట్టాలి. మరి చెప్పరే, మీరిద్దరూ కలిసి చేస్తే స్టేజ్ కే కళొస్తుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని కళ్ళ ఆర్పకుండా చూస్తున్నాను. హలో భవాని, మేం పర్ఫామ్ చేస్తాం గానీ కలిసి కాదు, విడివిడిగా. వాట్? ఎస్ భవాని, బావ తన ఫ్రెండ్ తో కలిసి ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి పర్ఫామ్ చేస్తే నేను ఇంకొకరితో కలిసి డాన్స్ చేస్తున్నాను. ఏమైందమ్మా? మండిపోయింది. ఎక్కడమ్మ గారు? కడుపులో. నీకు అవసరమా? వెళ్ళిపా. పా. భవాని, అయ్యో ఓకే? మీరు ఎవరితోనో కలిసి పర్ఫార్మెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒప్పుకోనంతే. చేస్తే మీరిద్దరూ కలిసే చేయాలి, లేదంటే వద్దు. పేరు వేరని ఫీల్ అవుతున్నావా భవానీ? నేను అమ్మాయితోనే చేస్తున్నాను. బావ తన ఫ్రెండ్ తో. తను కూడా అబ్బాయే, నువ్వు ఇంకొకలాగా ఊహించుకోవద్దు. కావాలంటే సెల్ఫీ దిగా. మా ఫ్రెండ్ని చూడు. భవానీ. అక్క, అఖిలక్క పిలుస్తోంది, నేను మళ్ళీ వస్తా. ఏది ఏమైనా సరే మీరు వేరే వాళ్ళతో డాన్స్ చేయకూడదు. అవసరమైతే మీ ప్రిన్సిపాల్ తో నేనొచ్చి మాట్లాడతాను, ఓకేనా? ఇదేంటి ఇలా చేస్తుంది? ఎవరేమన్నా సరే, నేను అబ్బి కలిసి డాన్స్ చేస్తున్నావు అంతే. చెయ్యరా, లేదంటే నాకే విగ్గు మీసాలు పెట్టి నీతో డాన్స్ చేయించేలా ఉన్నారు. అవెందుకు? ఆల్రెడీ నువ్వు మగాడివే కదా. రేయ్, నిన్ను- సారీ 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 పో బావా. సారీ 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 సారీ. ఒసై, సైకిల్ ని గాల్లో కాదే భూమి మీద తొక్కాలి. అయినా అంత భయం ఉన్నదానివి చంపేస్తా, చంపలు పక్కలు కొడతా అనడం దేనికే? కాలేజ్ దాటి చాలా దూరం వచ్చాం. ఆపు. ఏంటి ఈ సౌందర్య భయపడ్డమా? నో వే. నోబే అని చెప్పి సడన్ గా బ్రేక్ వేసావేంటి? అభియవన్ వచ్చాడా? వాణ్ణి చూసి భయపడి బ్రేక్ వేయలేదే. ఆ రౌడీగాడు గుర్తొచ్చి బ్రేక్ వేసిన. వాడు ఇంకా మన కోసం అక్కడే ఎదురు చూస్తే ఎట్లనే? అమ్మో, నువ్వు అలా అంటే నాకు చాలా భయమేస్తుంది. పొద్దు పొద్దునే చావును దగ్గరగా చూసినట్టుంది. నీకు ఊరంతా గొడవలేనేమే? నన్నేమన్నంటే మాడు పగులుద్ది. అంత పాడు చేస్తే నన్నంట వింటే వాడు ఏ ముహూర్తాన నా జీవితంలోకి వచ్చిండో గాని అప్పటి నుంచి ఏదో ఒకటి అవుతూనే ఉంది. వాడు పావులా చేస్తే నువ్వు గెలుకొని రూపాయి చేస్తున్నావు. ఈ సమస్యకి సొల్యూషన్ ఒకటేనే. ఫోన్ ఇవ్వే. ఎందుకు? మళ్ళీ ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకోవడానికా? ఫోన్ ఇవ్వే. సూర్య, రేపు ఛానల్లో మనం అనుకున్న కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. వావ్, సూపర్ అభి. రేయ్, సౌందర్య బ్యాచ్ ఫోన్ చేస్తున్నారా? నీకోసమే ఉంటుందిరా, మాట్లాడు. హలో హలో, మీ ఫ్రెండ్ బెబ్బెంగాడు లేడా? ఎవరు? అదే ఆ ఎర్ర జుట్టు అభిగాడు. నేనేనే, జింగిరి బింగిరి బొంగరి జలగండ్రి మోహన్ దానా? నువ్వే నా తొండగుడ్డు మొహమోడా? మాకు ఫోన్ చేస్తే మేం లిఫ్ట్ చేయకపోతే మీ తాత లిఫ్ట్ చేస్తాడా? సొల్లాపి ఎందుకు చేసావు చెప్పవే. నువ్వు అర్జెంటుగా మా వీధికి రావాలి. ఏంటే ఇప్పుడేగా వెళ్ళావు, మళ్ళీ అప్పుడే చూడాలనిపిస్తుందా? కొంపదీసి 3 ముద్దులు ఇవ్వడానికి పిలుస్తున్నావా ఏంటి? ఎక్కడ మరి? నువ్వు నేను ఎన్నో ఏళ్ల నుండి ప్రేమికులం. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. నీకంత సీన్ లేదులే గాని మూసుకుని కూర్చోరా జిడ్డు మొహమోడా. నిన్ను నువ్వు చేసిన పనికి ఆ రౌడీగాడు నా కోసం మా వీధిలో తిష్టేసుకుని కూర్చున్నాడు. నువ్వు పండుకోతలా ఉంటావు, వాడు కొండ ముచ్చిలా ఉంటాడు. మీ ఇద్దరి పేరు బాగుంటుందని పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చుంటాడు. చూడు, నాకు చిరాకు తెప్పించకు. మర్యాదగా వచ్చి నాకు బాడీ గార్డ్ లా ఉండి మా ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు.
లేదంటే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావని నీ మీద నిర్భయ కేసు పెడతాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను నిన్ను సేవ్ చేయాలంటే గ్యారేజ్కి వచ్చి నా 3 ముద్దులు నాకు ఇచ్చేయి. లేకపోతే నీ ఇష్టం. ఆ రౌడీ కాపలా ఉంటాడు, గద్ద కోడిపిల్లని ఎత్తికెళ్ళినట్టు ఎత్తికెళ్తాడు. ముద్దులు కావాలారా నీకు? పెడతా. ఎందుకు పెట్టను? జన్మలో మర్చిపోలేని విధంగా పోలీసులతో నీకు లాఠీలతో పెట్టిస్తా. రే పాపం రా, వదిలేరా. ఆ రౌడీ ఏమైనా చేస్తాడేమో. రే, ఆ రౌడీ పిల్లల్ని అలా భిక్షమెత్తించడం పెద్ద నేరం. ఇప్పుడు సౌందర్యని గాని మనల్ని గాని ఏమి అనడు. పిల్లల ఇష్యూ బయటకు వస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ తెలుసా? సో నో ప్రాబ్లం. దాన్ని అలాగే టెన్షన్ పడి. ఏంట్రా మాటల్లేవు? గుండెల్లో వణుకు పుడుతుందా? ఓహో, సారీ చెప్పాలనిపిస్తుందా? నీకేమన్నా పిచ్చా? అలా అంటే ఎవరైనా వస్తారా? సారీ అండి, దానికి మాట్లాడటం సరిగా రాదు. దానికే కాదు, నాకు కూడా చాలా భయంగా ఉందండి. నాకేం భయం లేదు. ఆపు, ఊరుకో ప్లీజ్ సార్. రండి సార్. డోంట్ వరీ, వాడు ఎంతసేపు అక్కడ ఉండడు. పోలీసులు అలాంటి గూండాల్ని 2 గంటల కంటే ఎక్కువసేపు ఒకే ప్లేస్లో ఉంటే అరెస్ట్ చేస్తారు. అండ్ వన్ థింగ్, రేపు ఉదయానికి అతను పోలీస్ స్టేషన్లో ఊచ లెక్క పెడుతుంటాడు. ఈ విషయం తనకు చెప్పకండి, టెన్షన్ పడివ్వండి. అలాగే అండి. ఏమంటున్నాడు వాడు? ఆ? నాకేం సంబంధం లేదు, దాని చావు దాన్నే చావనివన్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు ఎట్లనే? నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, ఏం కాదు. పద. నీకింత ధైర్యం ఇక్కడదే? నువ్వు పదవి, ఏం కాదు. ఏంటక్కా పిలిచావా? ఈ మంత్ అకౌంట్స్ చూస్తే ఒక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. డౌట్ వచ్చి అకౌంటెంట్ని అడిగితే భవానీ మేడం గారికి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసు అని చెప్పారు. అఖిలక్కకి తెలియకుండా నీకోసం కొత్త బ్యాంక్ అకౌంట్ సెట్ చేసి నీ పాకెట్లో ఏటీఎం కార్డ్ పెట్టాను. ఇద్దరూ కలిసి సినిమాలకి, పబ్బులకి, రెస్టారెంట్లకి మీ ఇష్టం, ఫుల్ ఎంజాయ్. నాకని చెప్తే మేనేజ్ చేస్తాడనుకుంటే ఆ అకౌంటెంట్ సచ్చినోడు అక్కకి ఊదేశాడే. ఇప్పుడెలా? ఆ మనీ ఏమైందో డీటెయిల్స్ చెప్తావా? అక్కా, అది నేనే అవసరమైతే వాడుకున్నానక్కా. నీకవసరమైతే డైరెక్ట్ గా నన్నే అడుగుతావు కదా. నీకు తెలుసుగా అబద్ధం ఆడితే నాకు నచ్చదని. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ నమ్మడం చాలా కష్టం భవాని. అక్క, అది క్రిష్ వాళ్ళకి పాకెట్ మనీ సరిపోకపోతేను అలా అని నువ్వు తక్కువిచ్చావని కాదక్కా. కాకపోతే ఘట్టమనేని అఖిలాండేశ్వరి మనవడు అని క్రిష్ ఫ్రెండ్స్ పార్టీలు అడుగుతుంటారు కదక్కా. నలుగురిలో చిన్నతనంగా ఉండకూడదని. భవానీ, వాళ్ళు మన గారాబంతో తప్పుడు దారిలో వెళ్లకూడదు అనే వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేయించాను. కానీ నువ్విలా అర్థం చేసుకుంటావనుకోలేదు. సారీ అక్క, పిల్లలు డల్గా ఉంటే చూడలేక ఇచ్చాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యనక్కా. ఇట్స్ ఓకే. నీ మీద కోపంతో ఇలా అనడం లేదు భవానీ. వాళ్ల మీద ప్రేమతో జాగ్రత్త పడుతున్నాను. న్యూస్ చూస్తూనే ఉన్నావు కదా, యూత్ మద్యానికి, డ్రగ్స్ కి అలవాటు పడి తప్పుడు దారిలో వెళ్తున్నారు. నలుగురికి దారి చూపేవాళ్ల క్రిష్ ఉండాలి, కానీ నలుగురు వేలెత్తి చూపేలా కాదు. అర్థమైందక్కా. ఇంకెప్పుడు ఇలాగా? క్లాసెస్ ఎలా జరిగాయి? కూల్ గ్రాని, అంతా ఓకే. క్రిష్, నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఏ విషయం గ్రాని? అదే క్రిష్, శత్రువులని కూడా మిత్రులుగా మార్చుకోమని అక్క చెప్పింది కదా, ఆ విషయం గురించి అనుకుంటా. అవును క్రిష్, ఏం చేశావు? ఓ అదా, నేను ఆ విషయం చెప్పాలని అనుకున్నాను. మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో కల్చరల్ యాక్టివిటీస్లో నేను నా ఫ్రెండ్ నేమ్స్ ఇచ్చాం. ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ మీద చిన్న స్కిట్ ప్లాన్ చేసాం. వెరీ గుడ్. అంటే
మా కృషికి ఇంకెవరితోనూ ఎలాంటి గొడవలు ఉండవని అనుకోవచ్చనమాట. అవును గ్రాని, ఈ రోజు మా క్లాస్మేట్స్ అందరూ కలిసి క్రిష్ యు ఆర్ మై లవబుల్ ఫ్రెండ్ అంటూ వీడియో చేశారు. కావాలంటే చూడు. నా కృషి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నీలో నేను కోరుకున్న మార్పు వచ్చుంటే నాకంటే ఆనందించే వాళ్ళెవరుంటారు? చూసావా క్రిష్, అక్కకి నీ మీద ఎంత నమ్మకమో ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నువ్వు నిలబెట్టుకోవాలి, సరేనా? నీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను గ్రాని. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. అలాగే గ్రాని. ఆ క్రిష్, ఒక్క నిమిషం. ఏంటి గ్రాని? ఆ వీడియోలో మొన్న మన ఇంటికొచ్చిన అమ్మాయి ఉందా? ఆ రోజు తనెవరో ఎలా ఉంటుందో చూడలేకపోయాను. సారీ గ్రాని, ఈ వీడియోలో క్లాస్మేట్స్ మాత్రమే ఉన్నారు. తను మా క్లాస్ కాదు. ఓహ్, అవునా? సరే, తనతో ఫ్రెండ్షిప్ చేసి ఇంటికి తీసుకురమ్మని చెప్పాను, గుర్తుందిగా? గుర్తుంది గ్రాని, త్వరలోనే తీసుకొస్తాను. సరే, వెళ్ళు. క్రిష్, చూసావా, అక్క ఇంకా దాని గురించి మర్చిపోలేదు. మర్చిపోవడం కాదు భావని, దాన్ని అసలు ఇంటికి తీసుకురావడం చాలా కష్టమని తెలిస్తే గ్రాని రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయమేస్తుంది. ఏమైంది క్రిష్? చైత్ర సౌందర్య మాట మాట అనుకున్నారు. ఆ సౌందర్య మాట పడదు కదా, లాగిపెట్టి కొట్టింది. నువ్వు మళ్ళీ చైత్రను అడగొద్దు, తను బాధపడుతుంది. చైత్రనెందుకు అడుగుతాను? కాలేజ్కొచ్చి 4 తగిలించి ఈ భవానీ మనవరాలి జోలికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. అబ్బా, అయ్యో డ్రెస్ వచ్చినోడా, ఎందుకురా నన్ను పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు వాడు ఇక్కడుండి డిస్టర్బ్ చేస్తున్నాడా లేకపోతే ఈడుండి డిస్టర్బ్ చేస్తున్నాడా? మొదలైందా నీ కన్ఫ్యూజన్? నువ్వెవరు? నేనెవరా? నన్నే గుర్తుపట్టలేకపోతున్నావా? ఇన్ని రోజులు నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో ఉన్న పొగరుని, ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఆత్మని. ఆత్మనా? మరి లోపలుండాల్సిన దానివి బయటికెందుకు వచ్చినావు? నీలో ఉంటే నేను కూడా దద్దినవుతానని. దద్దినా? దద్ది అని చెప్తావేంటి?
నేనేం దద్దిని కాదు, ది గ్రేట్ సౌందర్యని.